హలో అండి. ఎవ్రీ ఫ్రైడే నేను ఇలా గుమ్మంకి పసుపు రాసుకుంటానండి. పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గులు కూడా వేసి పెడతాను. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అయితే ఇలా గుమ్మంకి పసుపు రాసుకుంటానండి. మిగతా డేస్లో వచ్చేసి స్కిప్ చేసేస్తాను. ఇలా పసుపు ఏం రాయను, ఊరికే బొట్లు పెట్టి ముగ్గులు అయితే వేస్తానండి. ఇంకా ఇలా సైడ్కి వేస్తానండి నేను ముగ్గు వచ్చేసి గడపకి, ఎందుకంటే మిడిల్లో తిరిగేటప్పుడు చెడిపోతుంది కదా అనేసి. అది రైటో రాంగో నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఇలా వేసుకోవచ్చో లేదో. నెక్స్ట్ ఇంకేదంతా బయట ఊడ్చేసి నేను ముగ్గులు పెట్టేసేలోపు నాకు ఒక 45 మినిట్స్ ఇలా పడుతుందండి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది బయట, ఇక్కడంతా కసు ఊడ్చి మొత్తం నీట్గా తుడిచేసి కింద గేట్ అవతల కూడా ముగ్గు పెట్టాలి అనేసి చాలా లేట్ అవుతుంది నాకు. ఇంకా 45 మినిట్స్ పడుతుందని నేనేమో 5కే లేద్దామనేసి అలారం పెట్టి మళ్ళీ ఆఫ్ చేసి పడుకొని 6కి లేస్తాను. ఎవ్రీడే ఇంతే, ఎంత లేద్దామన్నా. ఇంకోటి ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా అనేసి అస్సలు లేవలేకపోతున్నాను. ఇదిగో ఇలా 6కి లేసి లేట్ చేసుకుంటానండి. మొత్తానికి ఇదిగో ఇలా వేసానండి. ఇది మా ఇంటికి 2 గుమ్మాలు ఉన్నాయి. ఇది ఉత్తరం సైడ్ గుమ్మం, ఇంకొకటి తూర్పు సైడ్ కూడా గుమ్మం కూడా ఉందండి. అక్కడ కూడా ఇదిగో చూపిస్తున్నాను. ఇది ఇంకో గుమ్మం సైడ్ ఇదిగో ఇలా వేసుకున్నానండి. ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? నెక్స్ట్ ఇంకా ఇంట్లో వచ్చేసి కసు ఊడ్చాలి కదా అని ఇంట్లో కసు ఊడ్చాను. నెక్స్ట్ మాప్ పెట్టుకుంటున్నానండి. మాప్ పెట్టుకునేటప్పుడు నేను వాటర్ బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లో కల్లుప్పు, పసుపు, గోమూత్రం ఇలా ఇవి వేసుకుంటానండి. అలాగే మ్యాక్స్ క్లీన్ అనేసి ఈ లిక్విడ్ చాలా స్మెల్ బాగుంటుంది అని నేను ఇది కూడా వేసుకుంటాను. ఇంకా మాప్ పెట్టేశానండి. తర్వాత మీకు రోడ్డు పైన వేసిన ముగ్గు అయితే చూపించలేదు కదా, ఇదిగో ఇలా పెట్టుకున్నాను. ఇది మెట్ల కింద గేట్ అవతల ముగ్గు అండి. ఎలా ఉందో ఇది కూడా నాకు చెప్పండి. మన ఆడవాళ్ళకి ముగ్గు అంటే భలే ఇష్టం కదా, అది కామెంట్ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. టీ చేసుకోవడానికి అయితే వచ్చాను. టీ పెట్టుకున్నాను. ఇది బెల్లం పొడి అండి. ఇది చాలా హెల్తీ. షుగర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అనేసి మేము బెల్లం పొడి అయితే తెచ్చుకున్నాం. ఇది 1/2 kg అనుకుంటా అండి, 40 రూపీస్ పడుతుంది. షుగర్లెస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది పొడి. టీ చేసేసి నేను మొహం కడుక్కొని టీ తాగేసి అలాగే స్నానం కూడా చేసి వచ్చానండి. ఈరోజు ఫ్రైడే కదా, పూజ చేసుకోవాలి అనేసి. మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళేలోపు నేను టిఫిన్ కూడా చేయాలండి. అందుకే స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే టిఫిన్కి బొరుగులు అయితే ఈజీగా ఉంటుందని బొరుగులు చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ కదా అనేసి బొరుగులు అయితే కంప్లీట్ చేశానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఎల్లిపాయ దంచేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి మా ఆడపడుచు చెప్పారని నేను ఈ మధ్య ఎల్లిపాయ కూడా వేస్తున్నాను. నిజంగా చాలా బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి ఈ బొరుగులు చేసేది, కానీ ఇక్కడ చాలా సింపుల్గా చేసుకుంటున్నారు అనేసి నేను కూడా ఇలా చేయడానికి అలవాటు పడ్డాను. ఇంకోటి ఈ టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ కొబ్బరి పొడి ఇవన్నీ వేస్తారు, అక్కడ చింతపండు నానబెట్టి ఇలా చేసుకుంటారండి బొరుగులు. ఆనియన్స్ కూడా ఎక్కువ కట్ చేసుకుంటారు, కానీ ఇక్కడ ఇలా సింపుల్గా చేసుకోవడం ఇంక ఇదే నచ్చి నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. ఇంకా బొరుగులు అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా చేసి అక్కడ ఉంచేసాను. మా ఆయన వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తారని. నేను ఇంకా పూజకు స్టార్ట్ అవ్వాలి కదండి, పూజ చేసుకోవాలనేసి ఇదిగో మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి పూజకు. తర్వాత మా ఇంట్లో ఉండేది మేమిద్దరమే కాబట్టి, అంటే నేను మా హస్బెండే. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళాకైతే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాళ్ళు ఉన్నారంటే అది చేయాలి ఇది చేయాలని ఏదైనా ఉంటుంది కదా. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే నేను ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. నేను మొన్న అంటే రీసెంట్గా తిరుపతికి వెళ్ళినప్పుడు గజలక్ష్మి దీపం తెచ్చుకున్నాను. నాకు ఇంతవరకు కుదరలేదు, ఈరోజే కుదిరింది ఫ్రైడే అనేసి ఈరోజే కొత్తగా స్టార్ట్ చేశానండి. కొత్తగా ఈరోజే పెట్టుకున్నాను.
ఇంకా పూజ అవ్వగానే ఇదిగో ధూపం వేసుకుంటున్నానండి. ధూపం వేసుకున్నాక హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటాను. నాకు ఆంజనేయ స్వామి అంటే పిచ్చి, అసలు చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. నేను ఏదైనా అడగగానే ఇచ్చేస్తారు ఆయన, అంత ఫేవరెట్ నాకు, ఒక ఫ్రెండ్ లాగా అనుకోండి. ఈరోజైతే నేను ఈ 4 లైన్స్ చదివానండి హనుమాన్ చాలీసాలో. నాకు ఈ 2 చాలా బాగా నచ్చాయి. ఎవరైతే మనస వాచ హనుమానుని ధ్యానిస్తారో వారు సమస్త బాధల నుండి బయటపడతారు. ఇంకోటి, ఎవరెలాంటి మనోరథము కలిగిన వారైనా వారందరికీ జీవిత సాఫల్యంను అనుగ్రహిస్తారు అనేసి ఉంది కదా. ఇవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ మా ఏరియాలో వచ్చేసి కార్తీక మాసం అని చాలామంది ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో సాయిబాబా పూజ అయితే పెట్టుకుంటున్నారండి. దానికి నన్ను కూడా పిలుస్తున్నారు, ఇక్కడే ఉంటా కదా నేను అనేసి. నాకైతే ఎవరు సరిగ్గా తెలియదు ఇక్కడ, కానీ పిలుస్తున్నారండి. నేనైతే వెళ్తున్నాను, తెలుస్తుంది కదా మనకు ఏంటి అని, అందరిలో కలవాలి అనేసి. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ తెలుసుకుంటాం కదా అనేసి వెళ్తున్నాను. అక్కడైతే ఇలా పటం పెట్టుకొని పూజ చేసుకుంటారండి, మంగళహారతులు ఇవ్వడం, ఇంకోటి సాంగ్స్ అంటే దేవుడి గురించి చెప్పడం కానీ, దేవుడి పాటలు పాడడం కానీ ఇలా చేస్తున్నారు. మీరే ఒకసారి చూడండి, నేను వీడియో కూడా పెట్టాను ఇందులో. ఇంకా లాస్ట్కి పెట్టే వాళ్ళు కొంతమంది భోజనాలు అయితే పెడుతున్నారు. తర్వాత ఒక ఆంటీ అయితే 5 వారాలు గురువారాలు చేసుకుంటారంటండి. ఆ ఆంటీ అయితే వచ్చేటప్పుడు మనకి ఇలా ప్రసాదాలు అయితే పంపిస్తుంది, అది ప్రసాదాలు అయితే పెట్టిస్తున్నారు 2 రకాలలా. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.